ఇది రైతులకు తెలుసుకోవాల్సిన, ఖచ్చితంగా రైతులు తెలుసుకోవాల్సిన వార్త. సో తక్కువ ధర ఆశ చూపి మోసం అనే ఒక వార్త ఇచ్చారనమాట ఇక్కడ. సో మాధవ పువ్వులు కొనుగోలు చేసిన రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అని చెప్పేసి ఇచ్చారన్నమాట. ఇది మన మహబూబ్నగర్ జిల్లా, మన నార్కల్ జిల్లాలో జరిగింది, బిజినపల్లి మండలంలో జరిగింది. సో ఏం జరిగింది అనేది మీకు పూర్తిగా చదివి వినిపిస్తాం. 11 నకిలీ డిఏపి బస్తాల పట్టివేత, రైతులకు దళారుల టోకరా, పొలంలో చల్లిన తర్వాత వెలుగులోకి. ఏం చేశారంట, కొంతమంది జీప్లా తీసుకొని వచ్చి, టాటా సొమ్మలు అట్లా ఉన్న దాంట్లో తీసుకొని వచ్చి డిఏపి తక్కువ ధరకు మీకు ఇస్తామని చెప్పారు అనమాట. సో ఇప్పుడు మనం బయట కొనడానికి కొత్త జర ఇబ్బంది అవుతుంది కదా, యూరియా దొరకట్లేదు, డిఏపి దొరకట్లేదు కదా, అరే వీడు మన ఊరికే తీసుకొచ్చి మనకు మళ్ళీ దాని మీద ధర కంటే తక్కువ ధరకు ఇస్తుందని చెప్పేసి రైతులు కొంత నమ్మి మోసపోయినట్టు మనకు కనిపిస్తుంది. సో నాగర్ కర్నూలు జిల్లాలో నకిలీ ఎరువులు కలకలం సృష్టించాయి. బిజినపల్లి మండలంలోని మాధవపేట గ్రామంలో కొంతమంది రైతులకు గుర్తు తెలియని దళారులు తక్కువ ధర ఆశ చూపి దాదాపు 150 డిఏపి బస్తాలు విక్రయించగా పొలంలో చల్లిన తర్వాత నకిలీవని గుర్తించారనమాట. సో రైతులు మోసపోయామని భావించి అధికారులను ఆశ్రయించారు. ఈ సంఘటన సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయన్నమాట. మాధవపేట గ్రామానికి శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో, అంటే ఇలా శనివారం అంటే నిన్న పొద్దుగాల వచ్చినాయన్నమాట. ఉదయం 7 గంటల ప్రాంతంలో వాహనంలో కొందరు వ్యక్తులు నకిలీ డిఏపి బస్తాలు తీసుకొచ్చారు. మంచి ఎరువులని అధిక దిగుబడి వస్తాయని తక్కువ ధరకే అమ్ముతున్నామని ప్రచారం చేశారు. దీంతో 8 మంది రైతులకు 150 బస్తాలు, ఒక్కో బస్తా 1300 నుంచి 1500 వరకు విక్రయించారంట. రైతుల వద్ద నగదు, ఫోన్పే ద్వారా డబ్బులు వసూలు చేసుకొని వెళ్ళిపోయారంట. మట్టితో కలిపి ఉండడంతో వాళ్ళంతా ఏం చేశారు, ఒక బస్తాని 1300కు 1500 దాకా అమ్మిరనమాట. కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నారు, కొంతమంది దగ్గర ఫోన్పే ద్వారా తీసుకున్నారు. కాబట్టి ఆ కొడుకులు ఏడో ఉన్నా ఖచ్చితంగా దొరుకుతారు. సో డబ్బులు అయితేనో కొంచెం ఇబ్బంది ఉంటేనే ఇంకో ఎట్లయినా దొరుకుతారు వాళ్ళు అమ్మేనోళ్ళు. ఫోన్పే ద్వారా పేమెంట్ చేసి మంచి పని చేశారు రైతులు కూడా. సో రైతులు ఎరువులు కొనుగోలు చేసిన తర్వాత రైతులలో కొంతమంది పొలానికి వెళ్ళి చల్లాలని చూడగా బస్తాలో ఎరువు మట్టితో కలిసి ఉండడంతో అవాక్కయ్యారంట. వెంటనే కొంత రైతులు వ్యవసాయ విస్తరణాధికారి కళ్యాణికి సమాచారం ఇచ్చినప్పుడు, అంటే వాళ్ళ మండలంలో ఏఈఓ ఉంటారు కదా, వాళ్ళకు సమాచారం ఇచ్చిందన్నమాట, అగ్రికల్చర్ ఆఫీసర్కి. సో దీంతో ఆమె ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయడంతో ఉదయం 11 గంటల ప్రాంతంలో మరో 2 ఏఈఓలు మధు, రామచంద్రయ్య పోలీసులతో కలిసి గ్రామానికి వెళ్ళారంట. ఒక రైతు పొలంలో చల్లిన ఖాళీ బస్తాలు ఇవ్వగా మరో 6 మంది రైతుల వద్ద దాదాపు 110 బస్తాలు నిండుగా ఉన్నాయంట. మరో 2 బస్తాలు సగం ఉండడంతో స్వాధీనం చేసుకున్నమాట. కొన్నరు తక్కువ ధరకు వస్తుందని చెప్పి కొన్నరు కొని మోసపోయారనమాట. ఇట్లా ఎవరు కూడా తక్కువ ధరకు ఇస్తారంటే కొని అనవసరంగా మోసపోవద్దనమాట. అదేదో మోసం ఉంటేనే వాడు తక్కువ ధర కంచి ఊర్లలో వచ్చి టీవీలు అమ్ముతారు, ఫోన్లు అమ్ముతారు, అన్ని దొంగమాలు తీసుకొస్తారనమాట. వీడేం చేసిండు, ఉన్న డిఏపీలో మట్టి కలిపిండు. అందుకనే 100-200 తక్కువ అంటే రైతులు ఆశపడి ఇట్లాంటి మోసకారుల దగ్గర కొని మోసపోకూడదు అన్నమాట. సో వాళ్ళు ఎమ్మడే మంచి పని చేశారు. వాళ్ళకి అగ్రికల్చర్ ఆఫీసర్కి సమాచారం ఇచ్చారు. ఆ అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా పోలీసులకు ఎమ్మడే సమాచారం ఇస్తూ పోలీసులు కూడా కలెక్టర్కి ఇన్ఫామ్ చేయడం ద్వారా కలెక్టర్ ఇట్లా అందరు రంగంలోకి దిగి వాళ్ళని పట్టుకోనికి ప్రయత్నం చేసినట్టుంది. పోలీసుల అదుపులో అనుమానితులు డిఏపి కొనుగోలు చేసిన రైతులతో పాటు ఈ అనుమానితులను పోలీస్ స్టేషన్కి పిలిపించి రైతులకు సమాచారం సేకరిస్తున్నారు. సో పిలిపించి సమాచారం, కొందరు అనుమానితులను సైతం అదుపులోకి తీసుకొని ఫోన్పే డబ్బులు ఎవరికి పంపించారు, వాహనం ఎక్కడి నుంచి తెచ్చారని తెలుసుకుంటారంట. మాధవపేటనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో సైతం నకిలీ ఎరువులు అమ్మినట్లు ప్రచారం ఉందన్నమాట. సో ఇటువంటి దొంగలు ఈసారి వానాలు పడక కరువు వస్తుందంటే మరి ఇటువంటి మోసకారులు చేయారంటే రైతులను నట్టేయడానికి తయారయ్యారనమాట. కొంతమంది కూడా ఎక్కువ ధరకు అమ్ముతాడు. ఉన్న పిండి సంచి మీద ధర అంటే వాడు 800 అంటే 1000 రూపాయలు అమ్ముతాడు. వీడేంది ఉన్న ధర కంటే వీడు ఇంకో 100-200 తగ్గించి రైతులను నట్టేయటం ముంచున్నమాట. ఇక్కడ కలెక్టర్ ఇట్లా అందరు రంగంలోకి దిగారు. సో వాళ్ళు దొరుకుతారు, ఫోన్పే ద్వారా కొట్టారు కాబట్టి ఇంకోటి కెమెరాలు ఉంటాయి, ఎక్కడో చోట పట్టుకొని వాళ్ళందరినీ కూడా జైలుకు పంపించి రైతులకు కూడా డబ్బులు వసూలు చేసి ఇప్పించాలని చెప్పేసి పోలీసులకు అయితే రిక్వెస్ట్. సో మంచి పని చేశారు పట్టుకొని. రైతులు కూడా ఎవరు ఇలాంటి ఉద్దర బేరగాలను నమ్మి మోసపోకూడదు అనమాట. నమ్మితే నట్టేట ముంచటోళ్ళే ఎక్కువ కాబట్టి జాగ్రత్తగా కొనేటప్పుడు బిల్లులు తీసుకోవాలి. మరి ఎరువులు ఎవరి దగ్గర కొన్నా అని, విత్తనాలు ఎవరి దగ్గర కొన్నా కానీ బిల్లులు తీసుకుంటేనే మీకు నమ్మకం ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. కాబట్టి ఏదైనా ఎటువంటి జరిగినప్పుడు మీకు పోలీసులకు ఫిర్యాదు చేసినా కానీ న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మా ఛానల్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం.